భాగవతం శ్రీమద్ భాగవతం 11వ స్కందంలో 30వ అధ్యాయం చూస్తున్నాం మనం. ఈ అధ్యాయం వచ్చేసి యదుకుల అంతర్ధానము. ఈ అధ్యాయం స్టార్టింగ్లోనే సుఖదేవ గోస్వామిని పరీక్ష మహారాజు ప్రశ్నించడం అనేటువంటిది జరిగింది. ఇంతకు ముందు అధ్యాయంలో శ్రీకృష్ణుడు ఉపదేశానుసారము ఉద్ధవుడు బద్రికాశ్రమానికి వెళ్ళిపోయారు. అయితే ఉద్ధవుడు బద్రికాశ్రమానికి వెళ్ళిన తర్వాత శ్రీకృష్ణుడు అక్కడ ఏం చేశారు? రెండవది, యదుకులం ఏ విధంగా అంతర్ధానం చెందింది? ఈ రెండు కూడా మనకు అక్కడ ప్రశ్నించడం అనేటువంటిది జరిగింది. ఇవన్నీ కూడా కృష్ణ కథలో భాగం. మామూలుగా చూస్తే యదుకులం యొక్క అంతర్ధానము, శ్రీకృష్ణుడి యొక్క అంతర్ధానము, శ్రీకృష్ణుడి యొక్క భక్తుల యొక్క శాపం కారణంగా జరిగింది అని బాహ్యంగా చూడటానికి తెలుస్తుంది మనకి. గాంధారి ఇచ్చినటువంటి శాపం, ఋషులు ఇచ్చినటువంటి శాపం కారణంగా యదుకులం శ్రీకృష్ణుడు ఎలా అంతర్ధానమయ్యారు అనేటువంటి విషయాన్ని మనం బాహ్యంగా చూస్తే కృష్ణుడు లాంటి వాళ్ళకు కూడా శాపాల నుంచి విముక్తి అనేటువంటిది లేదు, శాపానికి లోనవ్వాల్సిందే అనేటువంటిది మనం బయట నుంచి చూస్తే తెలుస్తుంది. కానీ నిజానికి మనకి మన ఆచార్యులు ఏం చెప్తున్నారు అంటే ఇదంతా కూడా కృష్ణుడి యొక్క లీలలో భాగం. కృష్ణుడి యొక్క లీలలు ఈ భూమి మీద పరిసమాప్తి అయిన తరువాత ఇంకా కృష్ణుడు ఇక్కడ ఉండాలి అని అనుకోలేదు. నిజానికి కృష్ణుడిని శపించగలిగినటువంటి శక్తి ఎవరికీ లేదు. కృష్ణుడికి శాపము అనేటువంటిది ఉండదు. ఎలాంటి శాపాన్నైనా కానీ ఆయన తిప్పికొట్టవచ్చు. సో ఏ శాపము ఏమీ చేయలేదు కృష్ణుడు కానీ కృష్ణుడి భక్తులను కానీ. మరి అలాంటప్పుడు మరి కృష్ణుడు ఎందుకు ఇలా మరి ఎందుకు ఆ శాపాన్ని ఎదుర్కోలేదు అని అంటే, కృష్ణుడి భక్తులకు కూడా ఆ శక్తి లేదు. కృష్ణుడిని శపించే శక్తి కృష్ణుడి భక్తులకు కూడా లేదు. ఒకవేళ ఎవరైనా ఏదైనా కృష్ణుణ్ణి విశుద్ధ భక్తుడు శపిస్తే అది కృష్ణుడు ఆ భక్తుల ద్వారా పలికిస్తున్నారు అని అర్థం. విశుద్ధ భక్తులని మాధ్యమంగా కృష్ణుడు ఏవో లీలలు చేయబోతున్నారు అని అర్థం. ఈ సమాజానికి మంచి జరగడం కోసమే చేస్తారు విశుద్ధ భక్తులు. మనం చూస్తే దూర్వాసముని అనేక శాపాలను ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఆయన ఇచ్చినటువంటి ప్రతి శాపం కూడా ఆయన ఎంతో కోపంతో ఇస్తారు. కానీ మీరు చూస్తే శాస్త్రంలో దూర్వాసముని ఇచ్చినటువంటి ఏ శాపం ద్వారా అయినా కానీ సమాజానికి మంచి జరిగింది, చెడు జరగలేదు. ఆయన కోపంతో ఎవరిని శపించినా కానీ. అంటే అవన్నీ కూడా భగవంతుడి యొక్క లీలలు. రెండవది, శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలలు దివ్యమైనటువంటి లీలలు. ఈ దివ్యమైనటువంటి లీలలు విన్న వాళ్ళకి, స్వయంగా శ్రీకృష్ణ భగవానుడి లీలల్లో భాగం పంచుకున్నటువంటి వాళ్ళకి, శ్రీకృష్ణుడి యొక్క రూపాన్ని ధ్యానించినటువంటి వాళ్ళకే కలిగే ప్రయోజనం, శ్రీకృష్ణ భగవానుడి ముఖాముఖి చూసినటువంటి వ్యక్తికి కలిగే ప్రయోజనం. ఉదాహరణకి కురుక్షేత్ర యుద్ధంలో చాలామంది యోధులు మరణించారు. కానీ మరణించడానికంటే ముందు శ్రీకృష్ణుడిని అర్జునుడి యొక్క రథసారథిగా దర్శనం చేసుకోవడం అనేటువంటిది జరిగింది. దాని కారణంగా వాళ్ళందరూ కూడా సారూప్య ముక్తిని పొందారు. మరి కేవలం కృష్ణుడి సాంగత్యంలో ఉన్నటువంటి వ్యక్తులకే, లేదంటే కృష్ణుడి గురించి కొంచెం ఏదో లీలల్ని విన్నటువంటి వ్యక్తులకే, కృష్ణుడి యొక్క నామాన్ని, శబ్దరూపాన్ని చెవుల ద్వారా హృదయంలో స్థాపించుకున్నటువంటి వ్యక్తులకే అత్యున్నతమైనటువంటి లాభం కలుగుతున్నప్పుడు, భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళడము, భగవంతుడి యొక్క రూపాన్ని పొందడము, భగవంతుడికి సంబంధించి ఏ విధంగా వాళ్ళు ముక్తిని పొందుతున్నారో జరుగుతున్నప్పుడు, మరి స్వయంగా అంతటి మరి ఈ యొక్క శ్రీకృష్ణుని యొక్క లీలల్లో భాగం పంచుకున్నటువంటి ఈ యదువంశీయులకి ఏమైంది అనేటువంటిది ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఇవన్నీ కూడా ఎంత అద్భుతమైనవి అని అంటే, ఈ లీలలన్నీ కూడా, ఈ లీలలు చేసినటువంటి లీలలు శ్రీకృష్ణ భగవానుడు ద్వాపర యుగంలో ద్వారకలో, లేకపోతే మథురలో, లేకపోతే వృందావనంలో చేసినటువంటి లీలలు కొంతకాలం చేశారు. అది ఎప్పుడు 5000 సంవత్సరాల క్రితం. అప్పుడు చేసినటువంటి ఆ లీలలు ఇప్పటికీ కూడా
ఎంతో మందిని భక్తులుగా మారుస్తున్నాయి, ఎంతో మందిని పవిత్రం చేసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి, ఎంతో మంది ఈ భౌతిక అస్తిత్వాన్ని కోల్పోయి వాళ్ళ యొక్క స్వధామానికి, వాళ్ళ యొక్క శాశ్వతమైనటువంటి అస్తిత్వాన్ని పొందేయడానికి ఉపయోగపడుతున్నాయి, ముక్తిని పొందడానికి ఉపయోగపడుతున్నాయి, భగవంతుని యొక్క ధామానికి వెళ్ళడానికి ఉపయోగపడుతున్నాయి. అంత అద్భుతం, దివ్యం కాకపోతే అది ఇప్పటికే కాదు, ఇంకా కొన్ని తరాల వరకు, కొన్ని సంవత్సరాల వరకు, కలియుగ అంతం అంతం వరకు కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలల యొక్క ప్రభావం ఉంటుంది. అది శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలలు ఎందుకు చేశారు అని అంటే, ఆయన లీలల యొక్క ప్రభావం ఎంత అమోఘమైనదో మనకి తెలియజేశారు. అయితే ఇప్పుడు పరీక్షణ్ మహారాజు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, సుధామ సభలో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు కొన్ని అపశకునాలను చూశారు. ఆకాశం ఎర్రగా మారడం, లేదంటే సముద్రం ఉప్పొంగడం, లేకపోతే ఇంకా ఏవేవో శకునాలు. ప్రకృతిలో వస్తున్నటువంటి ఈ శకునాలన్నింటినీ కూడా భగవంతుడే సృష్టించారు. ఎందుకంటే ప్రకృతి మొత్తం కూడా భగవంతుడి యొక్క ఆధీనంలోనే ఉంది కాబట్టి. ఈ శకునాలను చూసినటువంటి శ్రీకృష్ణుడు ఇక సమయం ఆసన్నమైంది, ఇక లీలల్ని పరిసమాప్తి చేయాల్సినటువంటి సమయం వచ్చింది అని అనుకున్నారు. అందరికీ కూడా చెప్పారు, యదువంశీయులు అందరికీ కూడా చెప్పారు, ఇక్కడ ఉండటం ప్రమాదకరం, మీరు అందరూ కూడా ప్రభాస్ తీర్థానికి వెళ్ళండి, అక్కడ దేవీ దేవతల ఆరాధన చేయండి, యజ్ఞాలు చేయండి, దాన ధర్మాలు చేయండి, బ్రాహ్మణులను పూజించండి. ఇవన్నీ కూడా శ్రీకృష్ణ భగవానుడు యదువంశీయులకి ఉపదేశించడం అనేటువంటి జరిగింది. మరి యదువంశీయులు అందరూ కూడా చాలా చాలా గొప్పవాళ్ళు. వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణుడి యొక్క మాటని ఎప్పటికీ జవదాటరు. కాబట్టి శ్రీకృష్ణుడు చెప్పారని చెప్పేసి వాళ్ళందరూ కూడా ద్వారకను వదిలేసి యదువంశీయులందరూ కూడా ప్రభాస తీర్థానికి వెళ్ళడం అనేటువంటి జరిగింది. ఈ ప్రభాస్ తీర్థం దగ్గర ఏమో ఎక్కడ ఎక్కడ అంటే సరస్వతీ నది పశ్చిమ తీరంగా ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. అక్కడ వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి అనేక రకాలైనటువంటి దేవీదేవతల ఆరాధనలన్నీ చేసేశారు. యజ్ఞాలు చేశారు, యాగాలు చేశారు, తపస్సులు చేశారు, పూజలు చేశారు, ప్రసాదాలు పంచిపెట్టారు, గోవుల్ని పూజించారు, బ్రాహ్మణులను పూజించారు, బంగారాన్ని దానంగా ఇచ్చారు, పొలాలను దానంగా ఇచ్చారు, వాళ్ళకు ఉన్నటువంటి ఐశ్వర్యం మొత్తాన్ని కూడా దానంగా ఇచ్చారు. మరి ఇన్ని చేసినా కానీ వాళ్ళకి హృదయ పవిత్రీకరణ అనేటువంటిది జరగలేదు అక్కడ. ఇదంతా జరిగిన తరువాత మత్తు పదార్థ స్వీకారం చేయడం అనేటువంటిది జరిగింది. అంటే వాళ్ళందరూ కూడా మద్యం స్వీకరించారు. మద్యాన్ని తీసుకున్నటువంటి వ్యక్తి తన యొక్క విచక్షణనే కోల్పోతాడు. అలానే యదువంశీయులు కూడా మద్యం మత్తులో వాళ్ళల్లో వాళ్లే శత్రువులుగా భావించడం అనేటువంటిది జరిగింది. వాళ్ళల్లో వాళ్లే వాగ్వివాదాలు చేసుకోవడం, వాళ్ళల్లో వాళ్లే దెబ్బలాడుకోవడం, కొట్టుకోవడం అనేటువంటిది చేశారు. నోటి మాటలతో ఇద్దరు పరస్పరం యుద్ధం చేయడం జరిగింది. అలానే వాళ్ళ చేతులతోటి, తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలతోటి కూడా పరస్పరం యుద్ధం చేస్తూ ఉన్నారు. అలా యుద్ధం ఎవరెవరు ఎదురెదురుగా ఉండి యుద్ధం చేస్తున్నారు అనేటువంటి విషయం కొంతమందిని మనం నిన్న చూసాం. ఇందులో కొంతమంది ఆల్రెడీ మరణించారు. పరస్పరం యుద్ధం చేసి వాళ్ళల్లో వాళ్లే కొట్టుకుని కొంతమంది మరణించడం కూడా మనము చూసాం. ఇంకా ఈ యుద్ధం యొక్క పరిణామం ఎలా ఉండబోతుంది అనేటువంటిది మనం ఈరోజు చూస్తాం. ఈరోజు బలరాముడు ఎవరి పక్షంలో ఉండి, బలరాముడు కూడా యదువంశీయుల్లో ఒకటే కదా, బలరాముడు కూడా ఎవరి పక్షంలో ఉండి ఎవరితోటి యుద్ధం చేస్తాడు. సో బలరాముడి యొక్క అంతర్ధానం, తర్వాత శ్రీకృష్ణ భగవానుడికి ఎవరో బోయేవాడు బాణం వేయడం. సో ఇవన్నీ కూడా ఈరోజు మనం ఈ అధ్యాయంలో చూడబోతున్నాం. ఓకే, సో 17వ శ్లోకం ఈరోజు 17 అయ్యాయా మాతాజీ? 16 అయ్యాయా? 17 అయ్యాయి మా ప్రభుజీ. 17 చదవాలా? అయిపోయింది ప్రభుజీ. 17. 18వ శ్లోకం. ఓకే, 16, 17వ శ్లోకం చూస్తే ఎవరెవరు ప్రత్యర్థులుగా ఉండి యుద్ధం చేశారు అనేటువంటిది మనకు తెలుస్తుంది. 17వ శ్లోకంలో ఒకళ్ళనొకళ్ళు చంపుకోవడం కూడా మనం చూసాం. ఇప్పుడు 18వ శ్లోకం. శ్రీవాణి మాతాజీ. దాసార్హవృష్ణ్యంధకభోజ సాత్వత దాశార్హవృష్యంధకభోజ సాత్వత
మధ్వర్బుధా మధుర శూరసేన మధ్వద్బుధా మాథు మాథురశూరసేనాः విసర్జనా కుకురా కుంతయశ్చ విసర్జనా కుకురా కుంతయశ్చ మితస్తు జగ్ను సువిసృజ్య సౌహృదం. మితస్తో జగ్నో సువిసృజ్య సౌహృదం. దాశార్హులు, వృష్ణులు, అందకులు, భోజులు, సాత్వతులు, మధువులు, అచ్యుదులు, మాథురులు, శూరసేనులు, విసర్జనులు, కుకురులు, కుంతులు మున్నగు వివిధ యాదవ వంశీయులు తమ సహజమగు బంధుత్వమును పూర్తిగా విడిచి ఒకరినొకరు చంపుకొని. సో వీళ్ళందరూ కూడా వాళ్ళ వంశస్థులు, తల్లి వైపు వంశాలు, తండ్రి వైపు వంశాలు, వీళ్ళన్నీ కూడా దాశార్హులు, వృష్టులు, అందకులు, భోజులు, సాత్వతులు. సాత్వతులు అంటే ఎవరు? సాత్వత వంశం అంటే కృష్ణుడి కులం. ఓకే, కృష్ణుడి యొక్క వంశం. సో మధువులు, అర్బుదులు, మాథరులు, శూరసేనులు. శూరసేనులు అంటే శూరసేనుడి యొక్క కుటుంబ సభ్యులు. విసర్జనులు, కుకురులు, కుంతులు. కుంతులు అంటే కుంతి రాజ్యానికి ఇటువైపు సంబంధించినటువంటి వాళ్ళు. ఓకే, మనకు వివిధ యాదవ వంశీయులు అందరూ కూడా తమ సహజమైనటువంటి బంధుత్వాన్ని సైతం మర్చిపోయి వాళ్ళలో వాళ్ళు యుద్ధం చేయడం, మరణించుకోవడం, చంపుకోవడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 19వ శ్లోకం. సుకోమలి మాత. పుత్రా ఆయుధ్యన్ పితృభిర్భాతు బిర్భాతృభిశ్చ. సుకోమలి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. పుత్రాయుచ్చన్ పితృభిర్భాతృభిశ్చ స్వశ్రీయథౌహిత్ర పితృవ్యమాతులై స్వశ్రీయ దౌహిత్ర పితృవ్యమాతులైః మిత్రాణి మిత్రై సుహృద సుహృద్భిర్ మిత్రాణి మిత్రైః సుహృద్భిర్ జ్ఞాతి స్వహాన్ జ్ఞాతయ ఏవ మూఢా. జ్ఞాతిం స్వహం జ్ఞాతయ ఏవ మూఢాః. ఈ విధముగా విభ్రాంతులై పుత్రులు తండ్రులతోనూ, సోదరులతోనూ, మేనల్లుండ్రు మేనమామలతోనూ, సోదరుల పుత్రులు పినతండ్రులతోనూ, పౌత్రులు తాతలతోనూ యుద్ధం చేసి ఈ రీతిగా సన్నిహిత బంధుమిత్రులందరూ ఒకరినొకరు వధించుకొంచు సాగిరి. సో ఈ ఈ ఈ యొక్క పూర్తి సంఘటన ద్వారా మద్యపానం చేయడం అనేటువంటిది ఎంత ప్రమాదకరము అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. నిజంగా మద్యపానం చేసినటువంటి వ్యక్తులు విచక్షణ కోల్పోతారు. మనం బయట న్యూస్లో కూడా చూస్తున్నాం. బాగా తాగి వచ్చేసి గొడవలు చేస్తారు, కుటుంబ సభ్యుల్ని చంపేస్తారు కూడా. చూసారా ఎక్కడన్నా? బాగా తాగి వచ్చి భార్యను కొట్టడం, పిల్లల్ని కొట్టడం, కొన్ని సందర్భాల్లో కూడా చనిపోవడం. ఇవన్నీ సహజం. ఓకే, ఎందుకు అలా జరుగుతుంది? ఎవరైతే ఇప్పుడు ఒక వ్యక్తికి కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ ఎవరైనా ఉంటారా? కుటుంబ సభ్యులే కదా ఆ వ్యక్తికి ఏ అవసరం వచ్చినా చూసేది. రోజుకు 3 సార్లు వండితే తినేది ఎవరు? వండితే తింటున్నాడు కుటుంబ సభ్యులు, భార్య, తల్లి. భార్య. సో అలాంటి వ్యక్తి అంటే ఏ వ్యక్తి అయితే మన కోసం జీవితాన్ని త్యాగం చేసి పనిచేస్తుందో, మనకు అవసరమైనటువంటి అన్ని అవసరాలని తీరుస్తుందో, ఆ వ్యక్తినే శత్రువుగా భావించేటువంటి స్థితి ఏమిటి? కోల్పోవడమే. కేవలం తాగినప్పుడు మాత్రమే. కేవలం తాగుబోతు మాత్రమే అలా చేస్తారు. అంటే ఏ వ్యక్తికి మనం రక్షణ ఇవ్వాలో, ఏ వ్యక్తి మన కోసం సర్వస్వం త్యాగం చేసి పనిచేస్తుందో అలాంటి వ్యక్తిని శత్రువుగా భావించి విచక్షణ లేకుండా చంపేసేటువంటి స్థితి అది కేవలం తాగుబోతులకే సాధ్యమవుతుంది. వాళ్ళ యొక్క విచక్షణని కోల్పోతారు తాగినటువంటి వాళ్ళు. మన గురించి మాట్లాడతారు. మనం ఏదో భౌతిక లోకంలో, కలియుగంలో అనేక రకాలైనటువంటి ప్రభావాలతోటి కలుషితమైపోయినటువంటి మనస్తత్వాన్ని కలిగినటువంటి మనము, ఏమాత్రం ఆధ్యాత్మిక చింతన లేనటువంటి మనలాంటి వాళ్ళు అలా చేస్తే ఓకే. కానీ గొప్ప గొప్ప యదువంశీయులే అలా చేశారు. మనం అనుకోవచ్చు, అరే తాగిన వాళ్ళు అందరూ అలా చేయరు, ఓకే, ఏదో కొంతమంది అలా చేస్తారు, నేను తాగుతాను కానీ నేను అలా చేయను అని అనుకోవచ్చు. అంతకంటే గొప్ప గొప్ప వాళ్ళే వీళ్ళందరూ ఇక్కడ తాగి వాళ్ళలో వాళ్ళు చంపుకుంటుంది. ఓకే,
కాబట్టి ఇది అందరికీ వర్తిస్తుంది, అందరికీ వర్తించదు అనేటువంటి విషయంలో సందేహం ఏమి లేదు. 100% ఇది అందరికీ వర్తించి తీరుతుంది. ఎప్పుడైతే మనము మద్యపానం చేస్తామో విచక్షణను కోల్పోతాం. విచక్షణను కోల్పోయి మనం మద్యపానం మత్తులో మనం ఏమేం పనులు చేస్తామో అవన్నీ కూడా ధర్మ విరుద్ధమైన ధర్మ విరుద్ధమైనటువంటి పనులనే చేస్తాం మనం. ఓకే. సో ఆ విధంగానే వీళ్ళందరూ కూడా పుత్రులు తండ్రుల్ని, తండ్రులు పుత్రుల్ని, అల్లుళ్ళు మామల్ని, మామల అల్లుళ్ళని, సోదరులు వాళ్ళలో వాళ్ళని, వాళ్ళ బాబాయిల్ని చంపేసుకోవడం అనేటువంటిది జరిగింది. ఇంకా వాళ్ళు వీళ్ళు అనేటువంటి తేడా లేదు. అంటే మీరు అక్కడ చూస్తే అందరూ ఒక కుటుంబ సభ్యులు. ఎవరు ఎవరిని చంపుతున్నారు, ఒకరిని చంపడం అయిన తర్వాత ఇంకొకటి దగ్గరికి వెళ్తారు, ఇంకొకరిని చంపేస్తూనే ఉంటాడు. అందరిని చంపడం అయిన తర్వాత వాళ్ళ పక్షం ఉన్న వాళ్ళని వాళ్ళు కూడా కొట్టుకోవడం. అంటే ఇది ఎలా ఉందంటే ప్రత్యేకించి ఫలానా వ్యక్తి నాకు విరోధి అనేటువంటిది లేదు, సంబంధం అక్కడ కొట్టుకోవడమే అక్కడ లక్ష్యం. ఓకే. ఆ విధంగా ఒకళ్ళలో ఒకళ్ళు కొట్టుకొని వాళ్ళు వధించుకోవడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 20వ శ్లోకం. అంటే ఇదంతా కృష్ణుడి ప్రేరణ వల్లే కదా ప్రభుజీ అక్కడ జరుగుతుంది. వాళ్ళు నిజంగా కృష్ణుడి అయితే అంత మాయ. క్రూరత్వం కలిగిన వాళ్ళు కాదు కదా. కృష్ణుడి మాయ అంటే మాయ అంటే కృష్ణుడి మాయ ప్రభావంలోనే మనం అందరం కూడా ఉన్నాం. ఓకే. రెండోది కృష్ణుడు కూడా మనకి ఏదో మెసేజ్ ఇస్తున్నారు ఈ మాయ ప్రభావంతో. ఓకే. సో మనం అది కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్ ఈ యదువంశీయులందరినీ ఎవరు చంపలేరు. వాళ్ళలో వాళ్ళు చంపుకోవాల్సిందే తప్ప బయట వాళ్ళు వచ్చి ఎవరు చంపలేరు వాళ్ళని. ఎందుకు? కృష్ణుడు వంశస్థులు కాబట్టి. ఓకే. అందుకే నెక్స్ట్ 20వ శ్లోకం సుజాత మాత. శిరేషు హీయమానేషు బధ్యమానేషు ధన్వషు శ్రేషు హ్రియమానేషు భజ్యమానేషు దండసు శస్త్రేషు క్షీయమానేషు ముష్టిభిర్జహృరేరకా. దశేషు క్షీయమానేషు ముష్టిభిర్చ హృరేకాః. తమ ధనస్సులు విరిగిపోగా బాణాది శస్త్రములు అయిపోవగా వారు తుంగగడ్డిని పిడికిళ్లతో పట్టుకొనిరి. హరే కృష్ణ ప్రభు. సాధ్యమైనంత వరకు మన దగ్గర ఏం ఆయుధాలు ఉంటాయో ఆ ఆయుధాలతోటి యుద్ధం చేస్తాం. ఆ ఆయుధాలన్నీ పాడైపోయిన తర్వాత చేతులతో కూడా యుద్ధం చేస్తాం. చేతుల్లో కూడా శక్తి అయిపోయిన తర్వాత మనకి ఏది దొరికితే అది, కట్టె దొరికితే కట్టె, గడ్డి దొరికితే గడ్డి, కర్ర దొరికితే కర్ర, దేని దొరికితే దాన్ని తీసుకొని యుద్ధం చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బాణాలు, అస్త్రశస్త్రాలు అన్నీ కూడా విరిగిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి తుంగ గడ్డిని కూడా తీసుకొని పిరికెళ్లతోటి దానితో కూడా కొట్టుకుంటున్నారు. నెక్స్ట్ 21 నాగలక్ష్మి మాతాజీ. తావజ్రకల్పా హ్యభవన్ పరిషు ముష్టినా బృథా. నాగలక్ష్మి మాతాజీ. మళ్ళీ శ్రీ మాతాజీ చదవండి. ప్రభుజీ నేను ఒక 5 minutes తర్వాత చదువుతా ప్రభుజీ. తావజ్రకల్ప హ్యభవన్ పరిగా ముష్టినా మృతః జగ్నుర్ద్విషస్థై కృష్ణేన వార్యమాణాస్తు తం చ తే. జగ్నుర్దిష్టస్థై కృష్ణేన వార్యమాణస్తు తం చతే. తుంగగడ్డిని తమ పిడికిళ్లలోనికి తీసుకొనినంతనే అవి వజ్రముల వలె దృఢమైన పరిగలుగా మారిపోయినవి. వాటితో వారు పరస్పరము పదే పదే కొట్టుకొనిరి. శ్రీకృష్ణుడు వారిని ఆపుటకు యత్నించినప్పుడు అతనిని కూడా వారు ఎదుర్కొనిరి. థ్యాంక్ యూ ప్రభు. సో వాళ్ళ చేతులకు తుంగగడ్డిని తీసుకోగానే తుంగగడ్డి కాస్త వజ్రాయుధం లాగా మారిపోతుంది అనమాట. ఆ ఆయుధాలతోటి మళ్ళీ వాళ్ళలో వాళ్ళు కొట్టుకోవడం అనేటువంటి మొదలు పెడుతున్నారు. మనం మామూలుగా ఇద్దరు తాగిన వాళ్ళు కొట్టుకుంటా ఉంటుంటే మూడో మనిషి, తాగకుండా ఉన్న మనిషి ఆ తాగిన వాళ్ళ మధ్యలోకి వెళ్తాడా? ఆయన కూడా కొడతారు. వాళ్ళిద్దరు ఎందుకు గొడవ పెట్టుకుంటున్నారో వాళ్ళకే తెలియదు. మనం వెళ్తే వాళ్ళిద్దరు కలిసి మనల్ని కొడతారు. అవునా కదా? కరెక్ట్. అవును ప్రభుజీ. మూడవ మనిషిని కొట్టిన తర్వాత వాళ్ళ పగను చూసుకుంటారు తర్వాత. అవును. ఓకే. సో ఇలాంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. వీళ్ళందరూ కూడా వాళ్ళకి దొరికినటువంటి ప్రతిదాన్ని తీసుకుని ఆయుధంగా వాడుతూ వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటూ చనిపోతూ ఉంటే అప్పుడు శ్రీకృష్ణుడు మధ్యలోకి వెళ్ళాడు. ఓకే. వాళ్ళని ఆపే ప్రయత్నం చేయడానికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తున్నారు? కృష్ణుడు కూడా కొడుతున్నారు. ఓకే. కృష్ణుడు కూడా ఎదుర్కొంటున్నారు వాళ్ళు. నెక్స్ట్ 22వ శ్లోకం. మంగతాయర్ మాతాజీ. ప్రత్యనీకం మన్యమాన బలభద్రం చ మోహిత.
లక్ష్మీ రూపమాతాజీ కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. చదువుతారా మాతాజీ? చదువుతాను మా ప్రభుజీ. చదవండి. రచ్చనీకం మన్యమాన బలభద్రంచ మోహితాః హంతుం కృతదియో రాజన్ నాపన్న ఆతతాయినః. స్వం కృత్యో రాజన్న నపన్న ఆతతాయినః. రాజా, భ్రమిత స్థితిలో వారు బలరాముని కూడా శత్రువుగా భావించిన వారై వధించే ఉద్దేశముతో ఆయుధపాణులై అతని వైపునకు పరుగు తీసిరి. హరే కృష్ణ, ధన్యవాదాలు వాళ్ళు ప్రభు. ఎంత లెవెల్లో విచక్షణ కోల్పోయారంటే చివరికి బలరాముడిని కూడా శత్రువుగానే భావించి బలరాముడిని కూడా చంపడం కోసం ఆయుధాలతోటి బలరాముడి వైపుకి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 23వ శ్లోకం లక్ష్మీ రూపమాతాజీ. అతతావపి సంక్రుద్ధ ఉద్యమ్య కురు నందన. అతతావపి సంక్రుద్ధ ఉద్యమ్య కురు నందన. ఏరకాముష్టి పరిఘౌ చరంతౌ జగ్నుతుర్యుతి. ఏకాముష్టి పరఘౌ చరంతౌ జగ్నుతుర్యతి. కురునందన పిదప కృష్ణ బలరాముల మిగుల కృతులై తుంగగడ్డిని పట్టుకొని పరిగలుగా ఉపయోగించుతూ యుద్ధమునందు చరించుతున్న వారి సంహార కార్యమును చేయదొచ్చిరి. హరే యుద్ధమునందు చెరించువారై సంహార కార్యము చేయొచ్చిరి. సో మరి ఎవరైనా సరే మన మీదకి వస్తుంటే మనం వాళ్లే కదా, కొడితే కొట్టారులే అని ఊరుకుంటామా? మనకు వాళ్ళ మీద శత్రుత్వం లేకపోయినా మనల్ని కొడుతుంటే మనం ఏం చేస్తామండి? ఎదురు తిరగబడతాం. ఇప్పుడు ఏం చేశారు? చివరికి బలరాముడి మీదకే యుద్ధానికి వచ్చేసరికి ఇక కృష్ణుడు బలరాముడు కూడా అక్కడ ఉన్నటువంటి తుంగగడ్డిని తీసుకొని ఆయుధాలుగా మార్చుకొని వాళ్ళు కూడా యుద్ధం చేస్తూ ఉన్నారు వాళ్ళతో కలిసి. అంటే కృష్ణ బలరాములు కూడా యుద్ధంలో ఉన్నారనమాట. నెక్స్ట్ 24వ శ్లోకం శేషరత్నం మాత. హరే కృష్ణ ప్రభు. బ్రహ్మశాపోపసృష్టానాం కృష్ణ మాయావృతాత్మనాం. బ్రహ్మశాపో సపృష్టానాం కృష్ణ మాయావృతాత్మానాం. స్పర్ధాక్రోధక్షయం నిన్యే వైణవోగ్నిర్యథావనం. అర్థాక్షయం నిన్నే వైనవోగ్నిరద్యవనం. బ్రాహ్మణ శాపగ్రస్తులు కృష్ణమాయా విమోహితులైన ఆ వీరులు క్రోధము వెదురు పొదలో పుట్టిన అగ్నివనములోనే నశింపచేసిన చందమున ఇప్పుడు వారి వినాశమునకే దారి తీసెను. హరే కృష్ణ ప్రభుజీ. రెండు ఎదురు పొదలు ఒకదానికొకటి రాసుకుంటే వచ్చేటువంటి అగ్ని వలన ఏమవుతుంది? రెండు ఎదురులు కలిపితే కదా మొత్తం. ఇప్పుడు అడవిలో దావాగ్ని ఎలా వస్తుంది? కొమ్మలు ఒకదానికొకటి రాసుకోవడం వల్ల వస్తుంది కదా, చెట్లు ఒకదానికొకటి రాసుకోవడం వల్ల వస్తుంది. అది ఏ విధంగా ఆ రెండు చెట్లని సర్వనాశనం చేస్తుందో ఆ విధంగానే యదువంశీయుల మధ్య వచ్చినటువంటి ఈ ఘర్షణ కారణంగా వచ్చినటువంటి ఈ అగ్ని యదువంశం మొత్తాన్ని కూడా సర్వనాశనం చేయబోతుంది. ఓకే, యాక్చువల్గా బ్రాహ్మణ శాపగ్రస్తులు అవడం వలన కృష్ణమాయ విమోహితులు అయినటువంటి వీరి క్రోధము వెదురు పొదల్లో పుట్టినటువంటి అగ్ని వనమునే నశించవేసిన చందమున ఇప్పుడు వారి వినాశమునకే దారితీసెను. ఓకే, సో ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వీళ్ళందరూ ఇలా ప్రవర్తించడానికి కారణం కూడా బ్రాహ్మణుల యొక్క శాపం. బ్రాహ్మణులు ఒకసారి మన శాంభుడు స్త్రీ వేషం వేసుకొని గర్భిణీ స్త్రీగా వేషం వేసుకున్నాడు. వేసుకుని ఋషుల దగ్గరికి వెళ్ళి నా కడుపులో ఉన్నది అమ్మాయా అబ్బాయా చెప్పండి అని అన్నాడు కదా, గుర్తుందా మీకు ఇది? ముసలం పుడుతుందని శపిస్తారు. శాంభుడికి పిల్లలు పుట్టిండి ఆయన అబ్బాయి. కానీ వీళ్ళకి భవిష్యత్తు మ్యూట్ చేయండి మాతాజీ అందరూ దయచేసి, లక్ష్మీ రూప మాతాజీ. ఓకే, వీళ్ళకి భవిష్యత్తు అని తెలుసు కాబట్టి వీళ్ళు అసలు నిజం చెప్తారా చెప్పరా? వాళ్ళకి నిజంగా తెలివితేటలు ఉన్నాయా లేదా? వీళ్ళకి నిజంగానే భవిష్యత్తు గురించి తెలుస్తుందా అని వీళ్ళు పరీక్షిద్దాం అనుకున్నారు.
పరీక్షిద్దాం అనుకొని ఒక పురుషుడికే స్త్రీ వేషం వేసేస్తే ఆ స్త్రీకి పుట్టబోయేది అబ్బాయా అమ్మాయా అని అడిగితే ఆయన చెప్పే దాంట్లో నిజం ఎంతో అబద్ధం ఎంతో తెలిసిపోతుంది కదా. అని చెప్పేసి శాంబుడికి వీళ్ళందరూ కలిసి స్త్రీ వేషం వేసి, గర్భిణీ స్త్రీ వేషం వేసి ఋషుల దగ్గరికి తీసుకెళ్ళి నిలబెట్టి పుట్టబోయేది అబ్బాయా అమ్మాయా అని అడిగితే తప్పకుండా వీనికి పుడతారు, ముసలం పుడుతుంది అని చెప్పారు. ఓకే, అందుకని శాంబుడికి ముసలం పుట్టింది. ఆ ముసలం వల్లనే యదువంశం మొత్తం కూడా నాశనం అవుతుంది అనేటువంటి శాపాన్ని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. నిజానికి యదువంశీయుల్ని శపించగలిగినటువంటి శక్తి బ్రాహ్మణులకు లేకపోయినా బ్రాహ్మణులు భగవంతుడి యొక్క విశుద్ధ భక్తులు కాబట్టి బ్రాహ్మణుల మాట నిజం చేయటం కూడా కృష్ణుడి యొక్క బాధ్యత అయిపోతుంది. అందుకనే విశుద్ధ భక్తులు ఏం మాట్లాడినా కానీ ఆ మాటను నిజం చేసే బాధ్యత భగవంతుడు తీసుకుంటారు. ఓకే, అందుకని వైష్ణవుల శాపానికి మనము దూరంగా ఉండాలి. వైష్ణవుని శపించే విధంగా మన ప్రవర్తన ఉండకూడదు. అలాంటి అంటే విశుద్ధ భక్తుల్ని వైష్ణవులు అంటాం. ఓకే, సో ఇలాంటి విశుద్ధ భక్తులు ఏమైనా ఒకవేళ మాట్లాడారనుకోండి, భవిష్యత్తులో అది నిజమై తీరుతుంది. అందుకనే మనం అందరం కూడా భక్తుల్ని ప్రార్థించమని అడుగుతాం, భక్తుల్ని ఆశీర్వదించమని అడుగుతాం. ఎందుకు అడుగుతాం? మాట తీర్పు నెరవేరుతుందని ఆ, వైష్ణవుడు మనకు అర్హత లేకపోయినా వైష్ణవులు ప్రార్థిస్తే భగవంతుడు మనకు అర్హత లేకపోయినా ఇస్తారు. ఓకే, మనకున్నటువంటి పాపకర్మల కారణంగా మనమేదో మన భౌతిక లోకంలో మనం అనుభవిస్తూ ఉన్నాం అనుకోండి. మనం అనుభవించేటువంటి దాని నుంచి మనం బయటపడాలి అని అంటే ఒకటే మార్గం ఏమిటి? వైష్ణవ వైష్ణవుల యొక్క ప్రార్థన. ప్రార్థన. వైష్ణవులని ఏదైనా సరే మనకున్నటువంటి కష్టం చెప్పుకొని వైష్ణవుల్ని ప్రార్థించమని కనుక కోరినట్లయితే ఆ కష్టం భగవంతుడు తీరుస్తారు. ఓకే, సో అంటే భగవంతుడు తన భక్తుల యొక్క మాటకిచ్చేటువంటి విలువ అది. అందుకనే ఇక్కడ బ్రాహ్మణుల శాపం కూడా ఫలిస్తుంది. యదువంశీయుల నాశనం అనేటువంటిది బ్రాహ్మణుల యొక్క శాపం, అది కూడా ఫలిస్తుంది. సో ఈ విధంగా వైష్ణవుల శాపం అయితే, శ్రీకృష్ణ భగవానుడి మాయ అయితే, వీటి కారణంగా వీళ్ళందరూ కూడా వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటూ దావాగ్ని గనక ఏ విధంగా అయితే అడవిని నాశనం చేస్తుందో ఆ విధంగా వాళ్ళ వంశాన్ని నాశనం చేసుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. నెక్స్ట్ 25వ శ్లోకం. శిరీష మాతాజీ. ఏవం నష్టేషు సర్వేషు కులేషు స్వేషు కేశవః ఏవం నష్టేషు సర్వేషు కులేషు స్వేషు కేశవః అవతారితో భువో భారా ఇతి మేనో వశేషితః. అవతారితో భువో భారా ఇతి మేనే వివశేషితః. ఈ విధముగా తన వంశీయులందరూ నశించినంతటా భూభారము తుదకు నశించినదని శ్రీకృష్ణ భగవాను తలచెను. ఓకే, సో వంశీయులందరూ నశించడాన్ని శ్రీకృష్ణుడే స్వయంగా చూస్తూ ఉన్నాడు. సో ఏమనుకుంటున్నారు శ్రీకృష్ణుడు? భూభారం తన యదువంశీయులు నశిస్తే తగ్గుతుంది అని అనుకుంటున్నారు. అదేంటండి, యదువంశీయులు పుణ్యాత్ములు కదా, యదువంశీయులు భగవంతుడి యొక్క భక్తులు కదా. మామూలుగా భూమికి అభక్తుల వలన భారం కలుగుతుంది, అవునా కదా? భూమికి ఎవరి వలన భారం కలుగుతుంది? మార్గులు, పాపాత్ములు, దుర్మార్గులు, అసురులు, అభక్తులు, నాస్తికుల వలన భూభారం పెరుగుతుంది. ఈ భూభారం తగ్గడము అంటే భక్తుల వల్ల భూభారం తగ్గడం ఏంటి? భక్తులు మరణిస్తే భూభారం తగ్గుతుందా? యదువంశీయులందరూ కృష్ణుడు భక్తులా కాదా? అంటే వాళ్ళు గోలోక అంతా వెళ్ళిపోయారు కదా ప్రభు, అందువలన అలా కాదు. ఇక్కడ యదువంశీయులందరూ కూడా విశుద్ధ భక్తులు, అందుకనే యదుకులంలో పుట్టారు. స్వయంగా శ్రీకృష్ణ భగవానుడితోటి సంబంధంలో ఉన్నారు వాళ్ళందరూ. ఓకే, ఏదో ఒక రిలేషన్లో ఉన్నారు. మరి అలాంటి వ్యక్తులు మరణిస్తే భూభారం తగ్గడం ఏంటి? మనకి 11వ స్కందం స్టార్ట్ కావడానికంటే ముందే వచ్చింది ఇది. యదువంశీయుల నాశనం గురించి వచ్చినప్పుడే వచ్చేసింది. ఏమని చెప్పారంటే, ఎందుకు యదువంశీయులు నశిస్తే భూభారం తగ్గుతుంది అనంటే, యదువంశీయుల్ని ఎదిరించగలిగేటువంటి వ్యక్తి ఎవరూ లేరు ఈ భూమి మీద. ఎదిరించగలిగేటువంటి వ్యక్తి ఎవరూ లేరు. శ్రీకృష్ణు యొక్క అండాదండా ఉన్నటువంటి వీళ్ళందరూ ప్రపంచంలోనే గొప్ప వీరులుగా భావిస్తున్నారు.
చాలా గర్వాన్ని ప్రదర్శిస్తున్నారు. ఏ వ్యక్తి అయితే నన్ను ఎవరూ ఎదిరించలేరు, నన్ను ఎవరూ ఏం చేయలేరు అనేటువంటి గర్వాన్ని ప్రదర్శిస్తాడో ఆ వ్యక్తి విధ్వంసానికి కారణమవుతాడు. ఓకే, ఎంత గొప్ప భక్తులైనా సరే. ఓకే, ఎప్పుడైతే ఆ మిథ్యాహంకార స్వభావం, అంటే మనల్ని ఎదిరించేటువంటి వాళ్ళు ఎవరూ లేరు, నేను ఏం చేసినా కానీ నా మాట చెల్లుతుంది, నా పని చెల్లుతుంది అని అనుకుంటే, అలాంటి వ్యక్తి వల్ల ఈ సమాజానికి విధ్వంసమే కానీ మంచి జరగదు. అవునా కదా? ఉం? సో కృష్ణుడు అంతకు ముందు కూడా అదే చెప్పారు. యదువంశీయుల వలన భూమికి భారం కాబోతున్నారు, యదువంశీయులు భూమికి భారం కాబోతున్నారు. ఎందుకు? కృష్ణుడి యొక్క అండ చూసుకొని అహంకారాన్ని ప్రదర్శిస్తుంది. అహంకారాన్ని, కృష్ణుడి అండ చూసుకొని అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారు. అందుకు నన్నెవరు ఏం చేయలేరు అనేటువంటి అహంకారం. ఇలాంటి అహంకారం ప్రదర్శించేటువంటి యదువంశీయులందరూ కూడా నశించితే తప్పకుండా భూమికి భారం తగ్గుతుంది అని కృష్ణుడు భావిస్తున్నారు. నెక్స్ట్ 26వ శ్లోకం. అంటే ప్రభుజీ ఎంత గొప్ప భక్తులు అయినా కూడా అహంకారాన్ని ప్రదర్శిస్తే అహంకారం, అవును. అది అంత ప్రమాదకరం మనకున్నటువంటి అన్నమాట. ఇప్పుడు కృష్ణుడి యొక్క అండ మనకుంటే మనలో వినయం పెరగాలి. ఉమ్, అంతేగాని బయటికి వెళ్ళి నేను కృష్ణ భక్తుడిని తెలుసా, నన్ను ఎవరు ఏం అనలేరు, ఒకవేళ ఎవరైనా ఏమన్నారనుకో, నేను గనక ఒక్క మాట శపించా అంటే మీ వంశం సర్వనాశనం అయిపోయింది. ఇలా అహంకారాన్ని ప్రదర్శించే భక్తులు కూడా ఉంటారా లేదా? అసలు భక్తులు దిగజారిపోతారు ఇంకా అహంకారం. అలాంటి భక్తులు కూడా ఉన్నారు మాతల్లి, అలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు. ఓకే, కొంతమంది వాళ్ళు చదివినటువంటి శాస్త్రం, నా నాలిక మీద సరస్వతీదేవి నాట్యం చేస్తుంది, నేను ఏమంటే అది నిజమవుతుంది. ఉమ్, ఓకే, నేను ఒకవేళ నిన్ను శపించా అంటే నీ వంశం సర్వనాశనం అయిపోతుంది. ఎప్పుడు నేను వేదాన్ని పఠిస్తూ ఉంటా, నా నాలిక మీద నుంచి శాపం వచ్చిందంటే నువ్వు ఇదంతా కూడా వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానంతో, వాళ్ళకు ఉన్నటువంటి ఆధ్యాత్మిక స్థితితోటి వచ్చినటువంటి అహంకారం. దుర్వాస ముఖం లాగా, ఉమ్. దుర్వాసుడు వాళ్ళలాగా. దూర్వాసుడిది కాకపోవచ్చు, కానీ చాలా మంది భక్తులు ఉన్నారు అలా. ఓకే, దొంగ దూర్వాసుడు భక్తులు, దొంగ భక్తులు, దొంగ భక్తులను కూడా చెప్పలేము మాతాజీ. భక్తులు కానీ భక్తుల్లో కూడా కానీ గర్వము, విద్యాహంకారం. సత్వగుణ ప్రభావంలో ఉన్నటువంటి వాళ్ళు సత్వగుణం ఉమ్, యొక్క ప్రభావంలో ఉన్నటువంటి, అంటే వాళ్ళు సత్వగుణంలోనే ఉన్నారు భక్తులే, ఉమ్, కానీ సత్వగుణ ప్రభావం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానం వాళ్ళకి అహంకారంగా మారుతుంది. ఉమ్. ఓకే, అందుకని మనకి సత్వగుణం కూడా బంగారు సంఖ్యలతోనే భావిస్తాం మనం. అవును ప్రభు, అవును. ఓకే, ఇక్కడ కృష్ణుని అండ చూసుకుని కూడా వీళ్ళకి పెరిగినటువంటి అహంకారం ఏ విధంగా వాళ్ళని నాశనం చేస్తుంది అనేటువంటిది ఇక్కడ మనకి తెలుస్తుంది. ఓకే, అంటే అర్జునుడు లాగా ఉండాలి. హంబుల్గా ఉండాలి, వినయంగా ఉండాలి. నాకు ఎంత అదే. ఉన్నా కానీ నేను కృష్ణుడి సేవకుడిని, అర్జునుడు నేను అందరికంటే గడ్డి పూచతో సమానం అనేటువంటి భావనలో ఉండాలి. తృణాదపి సునీచేవు. సునీచేన. కానీ అటువంటి అర్జునుడు కూడా ఒక్కోసారి తెలియకుండా అహంకారం వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా ప్రభు. అట్లా ఏం లేదు కృష్ణుడు, లేదు. అంటే ఎప్పుడో ఒకసారి చెప్పారు స్టోరీ, చిన్న స్టోరీ. అర్జునుడు కృష్ణుడు అంతర్ధానం అయిన తరువాత తను ఏమీ చేయలేకపోతాడు. అప్పుడు తెలుసుకుంటాడు. ఓకే, అప్పుడు తెలుసుకుంటాడు కృష్ణుడు లేకపోతే నేను ఏమి లేను అని. ఒక బ్రాహ్మణ పుత్రుడిని ప్రతిసారి చనిపోతుంటే నేను రక్షిస్తాను అంటాడు కదా భాగవతంలో వచ్చింది శ్రీకృష్ణుడు. ప్రభు ఒకసారి. రాజసం చూపించాడు అక్కడ. ఒకసారి అది లీల. అది అహంకారం అని చెప్పలేము, అది కృష్ణుడి లీల. కానీ అది- కృష్ణుడే సహాయం చేస్తాడు ఆయనకి వైకుంఠానికి. తర్వాత చేస్తారు, తెలుసుకుంటాడు అప్పుడు అర్జునుడు. అప్పుడు ఆ లోకానికి తీసుకెళ్లి చూపిస్తారు కదా. ఆ, అంటే కృష్ణుడికి తెలుసు ఇది అర్జునుడి తప్ప ఎవరు చేయలేరని. ఓకే, ఇంకొకటి, ఎవరైనా వైకుంఠానికి వెళ్ళి మరి వైకుంఠంలో ఉన్నటువంటి ఒక జీవిని తిరిగి మళ్ళీ భౌతిక లోకంలోకి తీసుకురావడం అంటే అది అసలుకి కృష్ణుడికే ప్రకృతి చాలా విరుద్ధం. తన విశుద్ధ భక్తుడినే ఉపయోగించుకోవాలి దానికి. Yes, చాలా బాగుంది అది. అందుకని ఆయనలో కొంత అహంకారాన్ని తీసుకొచ్చి ఆ శబదం చేసేలా చేశారు. ఓకే, ఉమ్, ఉమ్. నిజానికి దానివల్ల మెసేజ్ కూడా వస్తుంది, అహంకారాన్ని ప్రదర్శించకూడదని. చివరికి కృష్ణుడి సహాయంతోనే చేయగలిగాడు, కానీ కృష్ణుడు లేకపోతే చేయలేకపోయాడు. అవును ప్రభు, అవును. అలా. ఓకే, నెక్స్ట్ ఉమాపతి ప్రభు. రామసముద్ర వేలాయాం యోగమాస్తాయ పౌరుషం రామసముద్ర వేలాయాం యోగమాసాయ పౌరుషం తత్యాజలోకం మానుష్యం సంయోజ్యాత్మానమాత్మని. సత్యాజలోకం మానుష్యం సయోజాత్మానమాత్మని. అంతటా బలరాముడు సముద్ర తీరమున ఆసీనుడై పరమ పురుషుని ధ్యానించుచు
తన యందు లీనమై ఈ మనుష్య లోకమును త్యజించెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, అంతట బలరాముడు సముద్ర తీర్థం ఆసీనుడై పరమపురుషుని ధ్యానించుతూ తన యందు తాను లీనమై ఈ మనుష్యలోకమును త్యజించెను. ఎవ్వరూ చంపలేదు బలరాముడిని. ఓకే, తనే ధ్యానంలో ఉండి ఇంకా వీళ్ళు అనుకున్నారు యదువంశం నాశనం అయిపోతుంది, ఉం? వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటున్నారు, నాశనం అయిపోతుంది, ఇంకా మన లీలలు పరిసమాప్తి చేయాల్సిన సమయం వచ్చింది అని అనుకున్నప్పుడు స్వయంగా బలరాముడు సముద్ర తీరంలో కూర్చుని పరమపురుషుణ్ణి ధ్యానిస్తూ, అంటే శ్రీకృష్ణుని ధ్యానిస్తూ తనలో తానే లీనమై మనుష్యలోకాన్ని త్యజించును, అంటే శరీరాన్ని వదిలేశారు. నెక్స్ట్ 27వ శ్లోకం. లక్ష్మీమాతాజీ, టీ లక్ష్మీమాతాజీ. రామ నిర్యాణమాలోక్య భగవాన్ దేవకీ సుతః రామ నిర్మాణాయ లోకేస్య భగవాన్ దేవకీ సుతః నిశసాధరూపస్తే తూష్ణీమాసాధ్య పిప్పలం సాధన దోరుప్తే తుషిమానద్య పిప్పలం. బలరాముని అంతరార్థమును వీక్షించిన వాడై దేవకీ వసుదేవుడు శ్రీకృష్ణుడు ఒక అశ్వత్థ వృక్ష సమీపమున మౌనముగా నేలపై కూర్చుండెను. హరే కృష్ణ ప్రభుజీ. బలరాముడు అంతర్ధానం అయ్యారు అనేటువంటి విషయాన్ని చూసినటువంటి శ్రీకృష్ణ భగవానుడు మౌనంగా ఒక అశుద్ధ వృక్షం కింద కూర్చొని ఉన్నారు. ఓకే, నెక్స్ట్ 28 నుంచి 32. శుభాంగి మాతాజీ. బిభ్రచ్చతుర్భుజం రూపం భ్రాజిష్ణు ప్రభయా స్వయా విప్రచతుర్భుజం రూపం భ్రాజిష్ణు ప్రభయా స్వయా దిశో వితమిరాకుర్వన్ విధూమా ఇవ పావకః దిశో వితిమిరాకుర్వన్ విధూమా ఇవ పావకః శ్రీవత్సాంకం ఘనశ్యామం తప్తహాటకవర్చసం శ్రీవత్సాంకం ఘనశ్యామం తప్తహాటకవర్చసం కౌశేయాంబరయుగ్మేన పరివీతం సుమంగళం కౌశేయాంబరయుగ్మేన పరివేతం సుమంగళం సుందరస్మిత వక్త్రాబ్జం నీలకుంతలమండితం సుందరస్మిత వక్త్రాబ్జం నీలకుంతలమండితం పుండరీకాభిరామాక్షం స్ఫురన్మకరకుండలం పుండరీకాభిరామాక్షం స్ఫురన్మకరకుండలం కటిసూత్ర బ్రహ్మసూత్ర కిరీటాకటకాంగధై కటిసూత్ర బ్రహ్మసూత్ర కిరీటకటకాంగదైః హారనూపురముద్రాభి కౌస్తుభేనా విరాజితం హారనూపురముద్రాభిः కౌస్తుభేన విరాజితం వనమాలా పరీతాంగం మూర్తిమద్భిర్నిజాయుధై వనమాలా పరితాంగం మూర్తిమద్భిర్నిజాయుధైః కృత్వోరౌ దక్షిణే పాదం ఆసీనం పంకజారుణం ఋత్వోరౌ దక్షిణే పాదం ఆసీనం పంకజారుణం. ఆ దేవదేవుడు దేదీప్యమానముగా ప్రకాశించడి చతుర్భుజ రూపమును ప్రదర్శించుచుండెను. ఆ రూపతేజము పొగలేని అగ్నివలె సకల దిక్కులలోని అంధకారమును నశింపచేసి ఉండెను. నీలఘన శ్యామల వర్ణుడైన అతని దేహము సప్తకాంచన వర్ణంతో నుండెను. అతని సర్వమంగళ రూపము శ్రీవత్స చిహ్నితమై ఉండెను. అతని ముఖపద్మము సుందర దరహాసముతో నిండి ఉండెను. అతని శిరము నీలకుంతల మండితమై ఉండెను. అతని కమల నేత్రములు అతి మనోహరముగా ఉండగా అతని మకర కుండలములు వెరీచుండెను. అతడు పట్టువస్త్ర ద్వయమును కటి సూత్రములను యజ్ఞోపవీతమును కటకములను అంగదములను కిరీటమును కౌస్తుభమణిని హారములను నూపురములను ఇతర రాజచిహ్నములను ధరించి ఉండెను. వనమాలాలంకృతుడైన అతడు మూర్తిమంతులమైన ఆయుధములచే పరివేష్టితుడై ఉండెను. ఎర్ర తామర వంటి తాలువ కలిగిన ఎడమ పాదమును అతడు కుడి తొడపై నిలిపి కూర్చొని ఉండెను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. అశుద్ధ వృక్షం కింద కూర్చొని ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఎలా దర్శనమిస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ వర్ణిస్తున్నారు. ఓకే, దేదీప్యమానంగా ఉన్నటువంటి ఆ ప్రకాశం ఎలా ఉంది అని అంటే, పొగలేనటువంటి అగ్ని ఏ విధంగా అయితే మొత్తం వెలుతురుని ఇస్తుందో ఆ విధంగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క శరీరం నుంచి వస్తున్నటువంటి కాంతులు అక్కడ అంతా కూడా
చీకటిని పోగొట్టేశాయి. అక్కడంతా కూడా వెలుగుతో నింపేశాయి అన్నమాట. చతుర్భుజ రూపాన్ని ప్రదర్శించడం అనేటువంటిది జరిగింది. చతుర్భుజ రూపాన్ని ప్రదర్శించినప్పుడు తన చేతిలో అస్త్రాలు కూడా ఉంటాయి. ఓకే, సో నీల ఘన శ్యామ వర్ణుడైనటువంటి అతని దేహము తప్తకాంచిన వర్ణంతో ఉండెను. అతని సర్వమంగళ రూపము శ్రీవత్స చిహ్నితమై ఉండేది. శ్రీకృష్ణ భగవానుడికి శ్రీవత్స చిహ్నం అనేటువంటిది ఉంటుంది. ఓకే, సో అతని ముఖపద్మము సుందర దరహాసముతో నిండి ఉండెను. ఎటువంటి పరిస్థితుల్లో అయినా శ్రీకృష్ణ భగవానుడి యొక్క ముఖము మీద దరహాసం ఉండకుండా ఉండదు. అది కష్టమైన పరిస్థితి, సుఖమైన పరిస్థితి అనేటువంటి దాంతో సంబంధం లేదు. కృష్ణుడికి ఏది కూడా కష్టమైన సందర్భం అనేటువంటిది లేదు. కోపాన్ని ప్రదర్శించినప్పుడు కూడా చిరునవ్వు అనేటువంటిది ఆయన ముఖం మీద ఉంటుంది. అది శ్రీకృష్ణ భగవానుడి యొక్క గొప్పతనం. సో మనమందరం అయితే మనకున్నటువంటి భావాలకి అనుగుణంగా మన ముఖం మారిపోతుంది. ముఖం చూడగానే చెప్పేస్తారు వీడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు అని. అవునా కదా? అవును ప్రభుజీ. ఏమైంది కృష్ణుని నీకు ఈరోజు? కనపడుద్ది ఎక్స్ప్రెషన్స్ అన్ని. ఏమైంది నీకు ఈ రోజు అని అడుగుతారు మొహం చూడంగానే, మనం ఏమి మాట్లాడకపోయినా కానీ. ఎస్ ప్రభుజీ, ఇది బాగా అనుభవం. ఎవరికి? మీకా మాతాజీ? ఎస్ ప్రభుజీ, నాకే అందరికి ప్రభుజీ. ప్రభు, అందరికి. అందరికి. ఓకే, కానీ తెలుసుకో- శ్రీకృష్ణుడు ముఖం చూసి శ్రీకృష్ణుడి భావాన్ని అర్థం చేసుకోలేము మనం. ఓకే, అది ఎలాంటి పరిస్థితి? ఇప్పుడు ద్రౌపది వస్త్రాపహరణం జరిగినప్పుడు కూడా ఆయన కోపాన్ని ప్రదర్శించారు, కానీ ఆయన ముఖంలో చిరునవ్వే ఉంది. ఓకే, అవును ప్రభు. పాండవులని సూది మోపినంత భూమి ఇవ్వండి అని దుర్యోధనుడిని అడిగినప్పుడు కూడా దుర్యోధనుడు స్వయంగా కృష్ణుణ్ణే బంధించడానికి వచ్చినప్పుడు కూడా కృష్ణుడు నవ్వుతూనే ఉన్నాడు. అవును ప్రభు. ఓకే, ఆయన ముఖం మీద చిరునవ్వు మాత్రం పోలేదు. ఆయనకి ఎంత కోపం వచ్చినా కానీ ముఖం మీద చిరునవ్వు మాత్రం పోలేదు. అది శ్రీకృష్ణ భగవానుడి యొక్క గొప్పతనం. అలా ఉండగలగడమే స్థిత ప్రజ్ఞత అంటే. ఓకే, ఎస్ ప్రభు. ఎస్ ప్రభు. మనం మానవులం కదా ప్రభుజీ, ఆ? మనం మానవులం కదా ప్రభుజీ, మన మనం కష్టం. మనం మానవులు, అయ్యో, కానీ ముందు మనకి భక్తులం కోపం అయితే వస్తుంది. కృష్ణుడి యొక్క లక్షణాలు వస్తాయి మాతాజీ. అదే మెల్లమెల్లగా అది ట్రై చేసిన మానవులకే వస్తాయి. ఆ లక్షణాలు మానవులకే వచ్చే అవకాశం ఉంది. ఓకే, అంటే మనకు ముందు కోపం వస్తుంది, తర్వాత ఆలోచన వస్తుంది. ఉమ్. ఇప్పుడు ప్రస్తుతం భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా బాధపడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకు? తన వంశీయులందరూ తనలో తాము కొట్టుకుని చచ్చిపోతున్నారు. పైగా రాముడు కూడా బలరాముడు కూడా అంతర్ధానమైపోయారు. మరి అది ఏడవాల్సిన పరిస్థితి, నవ్వాల్సిన పరిస్థితి. బాధపడాల్సిన పరిస్థితి. కానీ కృష్ణుడి ముఖంలో ఏం కనిపిస్తుంది? చిరుమందహాసమే ఉంది. చిరు మందహాసం కనిపిస్తుంది. అది అంటే నిజంగా ఇలాంటి పరిస్థితులకి బాధపడే వ్యక్తి అయితే ఇలా శ్రీకృష్ణుడు నవ్వుతాడా? నవ్వడు. అంటే ఈ పరిస్థితులన్నీ ఇలా ఉంటాయి, ఇలా జరగబోతున్నాయి అని కృష్ణుడికి ముందే తెలుసు కాబట్టి అలా జరిగినందుకు కూడా ఓకే, మిషన్ సక్సెస్. మిషన్ సక్సెస్ అయినప్పుడు ఏం చేస్తాం మనం? నవ్వు వస్తుంది, ఆ, హ్యాపీనెస్ వస్తుంది. ఆ హ్యాపీనెస్ ఉంది ఇప్పుడు కృష్ణుడిలో. అంటే ఆయనకు ఉన్నటువంటి భావానికి వేరే యాంగిల్ ఇది. ఓకే, ఓకే, నేను మామూలుగా అయితే కృష్ణుడి యొక్క మాయ ప్రభావంలోనే ఉన్నారు వీళ్ళందరూ. ఓకే, రెండవది కృష్ణుడి యొక్క భక్తులు ఇచ్చినటువంటి శాప ప్రభావంలో ఉన్నారు. మరి అలాంటప్పుడు కృష్ణుడి కోరికతోనే ఇవన్నీ జరుగుతున్నట్టుగా. అంతే. అంతే ప్రభు, అంతే. ఇప్పుడు నేను ఒక పని చేయాలి అని అనుకున్నాను, నేను ఒక విధ్వంసాన్నే సృష్టించాలి అని అనుకున్నా, విధ్వంసం జరిగింది. నాకు ఆనందం కలుగుతుందా లేకపోతే బాధ కలుగుతుందా విధ్వంసాన్ని చూసి? ఈ ప్లాన్ సక్సెస్ అయింది కాబట్టి హ్యాపీ. ఆ, అదే జరిగింది అనమాట. ఇప్పుడు కృష్ణుడు యొక్క చిరుమందహాసానికి కారణం అది. మిషన్ సక్సెస్ అయింది. ఓకే, సర్వమంగళ రూపము శ్రీవత్స చిహ్నితమై ఉండెను. అతని ముఖపద్మము సుందర దరహాసముతో నిండి ఉండెను. అతని శిరము నీలకుంతల మండితమై ఉండెను. అతని కమల నేత్రములు అతి మనోహరముగా నుండగా అతని మకర కుండలములు మెరియుచుండెను. కృష్ణుడి గురించి వర్ణించినప్పుడు మకర కుండలములు, శ్రీవత్సము, కమల నేత్రాలు. కృష్ణుడు పాదాలను వర్ణించిన కమల నేత్రం, కృష్ణుడి నాభి గురించి వర్ణించిన కమల నాభి, శ్రీకృష్ణుడి ముఖం గురించి చెప్పినా కానీ కమల ముఖారవిందం, పద్మ ఏమంటారండి, ముఖాన్ని పద్మనయనం, ముఖ పద్మం, పద్మనయనం.
ముఖాపద్మం. ఆ? ఆ? కళ్ళ కళ్ళు గురించి కళ్ళు చెప్పినప్పుడు కూడా కూడా కమలం. కళ్ళ గురించి చెప్పినప్పుడు కూడా కమలనయనుడు. ఆ? సో అంటే ఆయన అందాన్ని కమలంతో పోలుస్తారు, ప్రతి భాగాన్ని కూడా కమలంతో పోలుస్తాం. ఎందుకంటే కమలం కంటే మించినటువంటి అందాన్ని మనము ఈ భౌతిక విశ్వంలో చూడలేము కాబట్టి. ఓకే. అతని కమల నేత్రములు అతి మనోహరముగా ఉండెను. అతని మకర కుండలములు మెరియుచుండును. అతడు పట్టు వస్త్ర ద్వయమును, కటిసూత్రమును, యజ్ఞోపవేతమును, కటకటములను, అంగదములను, కిరీటమును, కౌస్తుభమణిని, హారములను, నూపురములను, ఇతర రాజచిహ్నములను ధరించి ఉండును. అంటే ఆయన అలంకారం గురించి చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఆయన ఒంటి మీద ఉన్నాయి. వనమాలంకృతుడైనటువంటి అతను మూర్తిమంతులైనటువంటి ఆయుధములచే మూర్తిమంతములైనటువంటి ఆయుధములచే పరివేష్టితుడై ఉండెను. అంటే ఆయన చేతిలో ఆయుధాలు కూడా ఉన్నాయి. ఎర్ర తామర వంటి తాలువు కలిగినటువంటి ఎడమ పాదమును అతడు కుడి తొడపై నిలిపి కూర్చుని ఉండెను. ఎడమ కాలు కుడి తొడ మీద పెట్టారు, ఎడమ కాలు కుడి తొడ మీద పెట్టారు, అలా కూర్చొని ఉన్నారు. ఎర్ర తామర వంటి తాలువు కలిగినటువంటి ఎడమ పాదం. ఓకే. దాన్ని కూడా మళ్ళీ పోల్చారు తామరంతో. ఓకే, తామర తాలువుతోటి పోల్చారు అన్నమాట. నెక్స్ట్ 33వ శ్లోకం. ప్రభుజీ ఇక్కడ మనకి కృష్ణ భగవానుడు పుట్టే ముందు కూడా చతుర్భుజ నారాయణ రూపంలో వచ్చారు, మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు చతుర్భుజ నారాయణ రూపంలో వెళ్ళిపోతున్నారని అనిపిస్తుంది. పుట్టక ముందు అంటే ఆ, అంటే చెరసాల్లో ఆయన రావడం చతుర్భుజ నారాయణగా కనపడతారు కదా ప్రభు అలా. చతుర్భుజ నారాయణగా కనపడతారు. తర్వాత వీళ్ళు తర్వాత ద్విభుజానికి వస్తారు. వీళ్ళు 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 బతిలాడతారు, నిన్ను ఇలా చూస్తే మాకు దేవుడిగా అనిపిస్తుంది ఎప్పుడు చూసినా కానీ, నా పుత్రుడిగా మేము భావించలేకపోతున్నామని దేవకి వసుదేవులు అంటే, అప్పుడు ఆయన మిగిలిన భుజాల్ని తీసేస్తారు. అంటే ఇట్లా ఏమనిపించిందంటే ప్రభుజీ, పుట్టగానే చతుర్భుజ నారాయణతో వచ్చారు, మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు చతుర్భుజ నారాయణగా వెళ్ళిపోతున్నారు అనిపించింది. అవతారాన్ని చాలిస్తున్నారు అనిపించింది. నెక్స్ట్ 33వ శ్లోకం. మళ్ళీ తర్వాత హరే కృష్ణ ప్రభుజీ, మళ్ళీ తర్వాత అవతారం ఏంటి ప్రభుజీ? హరే కృష్ణ. చైతన్య మహాప్రభు. హరే కృష్ణ. ఓకే, లావణ్య మాతాజీ. ముషలావశేషాయ ఖండ కృతేషుర్లుబ్ధకోజరా. ముషలావశేషాయ కంద కంద కృతేషుర్లుబ్ధకోజరా. మృగాస్యాకారం తచ్చరణం వివ్యాధా మృగశంకయా. మృగాస్యాకారం తచ్చరణం వివ్యాధా మృగశంకయా. అప్పుడు జరాయను వ్యాధుడు ఆ ప్రదేశమును సమీపించి ఆ దేవదేవుని పాదపద్మమును మృగముఖమని పొరబడిను. తనకి వేట దొరికినదని తలచుచు ఆ వ్యాధుడు సాంబుని ముసలం యొక్క లోహఖండంతో తయారు చేసిన బాణంతో ఆ పాదమును కొట్టెను. భాష్యము. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ల అభిప్రాయం అనుసరించి బాణము భగవంతుని పాదమును ఛేదించినని వాక్యము వ్యాధుని దుఃఖోణమును సూచించును. వ్యాధుడు తాను జింకను కొట్టునని తలచి ఉండును. యథార్థమునకు ఆ బాణము భగవత్పాద పద్మమును కేవలం సృష్టించినే గాని ఛేదింపలేదు. ఏలయన భగవానుని అంగములు సచ్చిదానందమయములై ఉండెను. లేనిచో రాబో శ్లోకం నందు బోయేవాడు భీతుడే నేలపై పడి తన శిరమును భగవత్పాద పద్మముపై నుంచెను. వ్యాధుడు తన బాణమును భగవంతుని పాదం నుండి పెరికెనని సుఖదేవ గోస్వామి పలికి ఉండేది వారు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే. సో ఇంతకుముందు ముసలం పుట్టడం అనేటువంటిది జరుగుతుంది, ఆ ముసలం కారణంగానే నీ వంశం నశిస్తుంది అనేటువంటి విషయం ఇంతకుముందు మనం చదువుకున్నాం. ఓకే. ఆ ముసలాన్ని యాక్చువల్గా ఎవరండి, కంసుడి తండ్రి పేరేంటి? ఉగ్రసేనుడు. కరెక్ట్. ఉగ్రసేనుడు ఏం చెప్తారు, ఈ ముసలాన్ని చూర్ణం చేసేసి సముద్రంలో కలిపేయండి అని అంటారు. సో ఈ చూర్ణం చేసినప్పుడు మొత్తం పొడిపోదు, ఎంతో కొంత ముక్కని మిగిలిపోతుంది. దాన్ని కూడా ఇంకా చూర్ణం చేయలేక దాన్ని అలా వదిలేస్తారు. ఓకే. ఈ చూర్ణం చేసినటువంటి పొడి మొత్తం కూడా సముద్రంలోకి వెళ్ళిపోవడం వలన అది మళ్ళీ సముద్రపు అలల కారణంగా అది మళ్ళీ కొట్టుకొని ఒడ్డుకొచ్చి ఆ చూర్ణం చేసినటువంటి ముసలం పొడి అంతా కూడా ఏమైందంటే తుంగ మొక్కల్లా మారిపోయాయి. ఓకే.
అంటే గడ్డి, తుంగగడ్డి అంటారు కదా, అలా మారిపోయింది. ఇప్పుడు ఆ తుంగగడ్డి తీసుకుని వీళ్ళందరూ కూడా కొట్టుకున్నారు. ఓకే, వీళ్ళందరూ ఒకళ్ళు కొట్టుకున్నప్పుడు తుంగను పీకి కొట్టుకున్నారని చెప్పారు కదా, ఏమన్నారు దాన్ని ఆ చెట్ల పేరు? తుంగగడ్డి. ఓకే, సో అంటే వాళ్ళు ఎంత చూర్ణం చేసినా కానీ ఆ చూర్ణం కాస్త తుంగగడ్డిగా మారిపోయింది. ఆ తుంగగడ్డితోటే వాళ్ళు కొట్టుకున్నారు, అంటే ముసలం వల్లనే చచ్చిపోయారు వాళ్ళు. ఓకే, రెండవది ఆ మిగిలిపోయిన ముక్క పడేస్తే జరా అనేటువంటి బోయేవాడు ఆ ముక్కని బాణంగా తయారు చేసుకున్నాడు. ఓకే, సో ఆ బాణాన్ని మామూలుగా ఒక ఆ, ఎవరిని కొడదాం అనుకొని కొట్టాడు? ఒక లేడీ, ఒక లేడీ పిల్లని. లేడీ పిల్ల అంటారా, దాన్ని ఏమంటారు? జింక జింక. జింకే ఉంది ప్రభుజీ, జింకనే కొట్టితేనే ఉంది. జింకను కొడదాం అనుకొని కొడుతుంటే ఆ భగవంతుడి యొక్క పాదం ఆయనకి జింకలాగా అనిపించింది ఆయనకి. ఓకే, శ్రీకృష్ణుడి యొక్క పాదం. అందులోనూ ఆయన కొట్టాలని ఈయన కాలు కాస్త ఎత్తి, ఎడం కాలు ఎత్తి కుడి కాలు మీద పెట్టుకొని కూర్చున్నారు, కొట్టు అని. ఓకే, సో ఆ విధంగా యాక్చువల్గా ఈ జరా అనేటువంటి బోయివాడికి కూడా కృష్ణుడు చంపాలనే ఉద్దేశం ఏమి లేదు. ఓకే, లేదంటే కృష్ణుడి పాదానికి బాణం వేసి కొట్టాలి అనేటువంటి ఉద్దేశం కూడా లేదు. పొరపాటును జింకను కొట్టబోయి జింక అనుకోని శ్రీకృష్ణుడి యొక్క పాదానికి తగలటం అనేటువంటిది జరిగింది. అందుకనే మనకి ఆచార్యులు చెప్తున్నారు, రాబోయే శ్లోకంలో నేను శ్రీకృష్ణుడి యొక్క పాదాలకు కొట్టానని కృష్ణుడి పాదాల మీదనే తన ముఖాన్ని పెట్టి క్షమించమని కోరుకోవడం, వేడుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఒకవేళ కావాలని కొడితే అలా ఏడుస్తారా? తప్పు జరిగిపోయిందని భావిస్తారా? భావించరు. కాబట్టి ఈయన చేసినటువంటి పని పొరపాటున జరిగింది, కానీ శ్రీకృష్ణుడు అంతా తెలుసు ఆయనకి. ఓకే, సో తన పాదాన్ని కొట్టడం అనేటువంటిది జరిగింది, జరా అనేటువంటి బోయేవాడు. నెక్స్ట్ 34వ శ్లోకం, రోజా మాతాజీ. అయితే కృష్ణ భగవానుడు కూడా అది ముసలం ద్వారానే చనిపోయారా ప్రభుజీ? చనిపోలేదు మాతాజీ. కృష్ణ ప్రభుజీ అంతర్ధానం అవ్వడం ఆ ముసలంతో తయారు చేయబడినటువంటి బాణం అది. ముసలం అంటే రోకలి బండి అంటారు, అదేనా ప్రభుజీ? ఈనప కడ్డి. రోజా మాతాజీ. చతుర్భుజం తం పురుషం దృష్ట్వా సా కృతకిల్బిషాం. చతుర్భుజం తం పురుషం దృష్ట్యా సా కృతకిల్బిషః. భీత పపాత శిరసా పాదయోరాసురద్విషః. భీత పాపత శిరసా పాదయోరసురద్విషః. పిమ్మట చతుర్భుజధారియగు పురుషుణ్ణి గాంచి వ్యాధుడు తన అపరాధమునకు భీతుడై నేలపై అసుర వైరి పాదములపై తన శిరమును నిలిపెను. హరే కృష్ణ ప్రభుజీ. సో ఎప్పుడైతే ఈ పాదానికి తగిలింది అనేటువంటి విషయం ఆ బోయవానికి తెలుస్తుందో వెంటనే చతుర్భుజధారి అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు, అంటే 4 చేతులతో ఉన్నారు ఆ సమయంలో. ఓకే, సో ఆయన యొక్క పాదాలపై శిరస్సును ఉంచి నేలపై పడి శ్రీకృష్ణు యొక్క పాదాల మీద శిరస్సును నిలపడం అనేటువంటిది జరిగింది. ఓకే, నెక్స్ట్ రామారావు ప్రభుజీ. అజానతా కృతమిథం పాపేన మధుసూదనం. మంజులత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, చదువుతాను. అజానతా కృతమిదం పాపేన మధుసూదన. క్షంతుమర్హసి పాపస్య ఉత్తమ శ్లోకమేనఘాం. క్షంతుమర్హసి పాపస్య ఉత్తమ శ్లోకమేనఘా. జర పలికెను, ఓ మధుసూదన, నేను పరమ పాపిని, అజ్ఞానవశము నేనట్టి కార్యములు చేసి తిని. ఓ పరమ పవిత్రుడా, ఉత్తమ శ్లోక, దయచేసి ఈ పాపిని క్షమింపుము. హరే కృష్ణ ప్రభుజీ. సో చేసింది పొరపాటున చేశాడు కాబట్టి ఇలా మాట్లాడుతున్నాడు. ఓకే, సో నేను చాలా పాపాత్ముని, అజ్ఞానంతో నేను ఈ పని చేశాను, దయచేసి నా పాపాన్ని క్షమించు, ఈ పాపిని క్షమించు, నన్ను క్షమించు అని అడుగుతున్నారు. నెక్స్ట్ 36వ శ్లోకం, మంజులత మాతాజీ. యస్యానుస్మరణం నృణాం అజ్ఞానధ్యాంతనాశనం. యస్యానుస్మరణం నృణాం అజ్ఞానాధ్వాంతనాశనం.
వదంతి తస్య తే విష్టో మాయా సాధు కృతం ప్రభో. వదంతి తస్య తే విష్ణు మయా సాధు కృతం ప్రభో. విష్ణు, నీ నిరంతర స్మరణము ఏ మానవునికైనను అజ్ఞానాంధకారమును నశింపజేయునని పండితులు చెప్పుదురు. ప్రభు, అట్టి నీ ఎడ నేను అపరాధము నర్చితిని. థ్యాంక్ యూ ప్రభు. సో నీ నామముతోటే అందరి అపరాధాలు పోతుంటే నేను నీకు అపరాధం చేశాను అని అంటున్నాడు. ఓకే, సో ఇక్కడ ఆ జర అనేటువంటి వ్యక్తి కృష్ణుని ఉద్దేశించి విష్ణు అని పిలుస్తున్నాడు. నీ నిరంతర స్మరణము ఏ మానవునికైనను అజ్ఞానాంధకారమును జయనును అని పండితులు చెప్తారు. ప్రభు, అట్టి నీ ఎడ నేను అపరాధం చేశాను అంటే తను చేసినటువంటి పనికి తానే చింతిస్తూ ఉన్నాడు. తను అపరాధం చేశాను అని చెప్తున్నాడు కృష్ణుడి పట్ల. తను క్షమించమని స్వయంగా శ్రీకృష్ణుడి యొక్క పాదాల మీద పడి వేడుకుంటున్నాడు. నెక్స్ట్ 37వ శ్లోకం. సునీత మాతాజీ. తన్మాషు జహి వైకుంఠ పాప్మానం మృగలుబ్ధకం తన్మాసు జహి వైకుంఠ పాప్మానం మృగలుబ్ధకం యథా పునరహం త్వేవం న కుర్యాం సదతిక్రమం. పునరహం త్వేవం న కుర్యాం సదతిక్రమం. భావము: వైకుంఠనాథ, కనుక సాధుపురుషుల ఎడల తిరిగి అపరాధము చేయకుండులాగున మృగములను వేటాడేటి ఈ పాపిని శీఘ్రమే సంహరింపుము. భాష్యము: యాదవుల బంధుఘాతక యుద్ధము, వ్యాధుడు శ్రీకృష్ణునిపై దాడి చేయుట అనవి భగవల్లీల వాంఛను నెరవేర్చు ప్రయోజనమనవే భగవంతుని ఆంతరంగిక శక్తి కలాపంలే అని శ్రీ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్లు వివరించిరి. యదువంశీయుల నడుమ యుద్ధము సూర్యాస్తమయమున జరిగినది. తదనంతరము భగవానుడు సరస్వతీ నది తటమున కూర్చుండెను. పిమ్మట జింకను చంపిడి ఉద్దేశంతో వ్యాధుడు అరుదించనని చెప్పబడింది. కానీ 56 కోట్ల యోధులు తుముల యుద్ధములో అప్పుడే మరణించినప్పుడు ఆ ప్రదేశం అంతయు రక్తముతోనూ చల్లా చెదురుగా పడి ఉన్న శవములతోనూ నిండి ఉన్నప్పుడు ఒక సాధారణ వ్యాధుడు జింకను చంపుటకి ఎట్లో అచ్చటకు వచ్చుట అసంభవమైనది. జింక భయ స్వభావం కలిగినది, పిరికిది అయినందువలన అట్టి మహారణరంగ స్థలమునకు ఎట్లు రాగలదు? అట్టి నర సంహారము నడుమ ఒక వ్యాధుడు తన కార్యమును ప్రశాంతముగా ఎట్లు చేసుకొనగలుగును? కనుక యదువంశ ఉపసంహారము, ధరణిపై నుండి శ్రీకృష్ణుడి అంతర్ధానము భౌతికమైన చారిత్రక సంఘటనగాక ధరణిపై తన లీలలను పరిసమాప్తి చేసిన ప్రయోజనము కొరకు భగవంతుని ఆంతరంగిక శక్తిచే ప్రకటమైనట్టువై ఉండెను. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే, సో ఇక్కడ ఇది శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీల అనేటువంటి విషయం మనకు అర్థం కావాలి. ఈయన ఏమంటున్నాడు? నేను జింకను చంపాలి అనే ఉద్దేశంతో నేను నీకు బాణం వేశాను, నేను చాలా అపరాధం చేశాను, నన్ను క్షమించు, కానీ నన్ను అలా వదిలేకు, నన్ను చంపేసేయి, లేకపోతే ఇంకా ఎవరికో సాధు పురుషులకు కూడా నేను అపరాధం చేసేటువంటి ప్రమాదం ఉంది. నేను నీ పట్ల ఎలా అయితే అపరాధం చేశానో ఇంకా వేరే సాధువుల పట్ల కూడా అపరాధం చేసేటువంటి ప్రమాదం ఉంది, కాబట్టి నువ్వు నన్ను వధించు అని అడుగుతున్నాడు. ఈయన ఏమనుకుంటున్నాడు? నేనే తప్పు చేశాను అని అనుకుంటున్నాడు. కానీ మనకు ఆచార్యులు ఏం చెప్తున్నారు? ఇది కృష్ణుడి యొక్క లీలలో భాగం. ఎలా మనం అర్థం చేసుకోవాలి ఇది కృష్ణుడి యొక్క లీలలో భాగం అని? యాక్చువల్గా జింకను చంపాలి అనేటువంటి ఉద్దేశాన్ని కలిగినటువంటి ఈ బోయవాడు అక్కడికి ఎందుకు వచ్చాడు? అక్కడ జింక ఉంటుందా? అక్కడ ఆల్రెడీ లక్షల మంది చనిపోయి ఉన్నారు, వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటూ ఉన్నారు, పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ఉన్నారు. పిరికిదైనటువంటి జింక అక్కడ ఉండే అవకాశం ఉంటుందా? మామూలుగా జింకకు చూడండి, ఒక చిన్న శబ్దం వచ్చినా కానీ పారిపోతుంది. అలాంటి జింక చాలా హ్యాపీగా అక్కడ ఉంటుందా? చూచాయిల్లోనే ఉండదు. మరి అలాంటప్పుడు బోయేవాడు హ్యాపీగా జింకని అక్కడికి వచ్చి వేటాడేటువంటి సందర్భమే ఉండదు, అవకాశమే ఉండదు. చుట్టూతో 100 మంది శవాలు పడి ఉన్నారు, పెద్ద పెద్ద శబ్దాలు చేసుకుంటూ వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటూ ఆయుధాల శబ్దం వస్తుంది, అరుపుల శబ్దం వస్తుంది. అక్కడ జింక ఎందుకు ఉంటుంది? అయినా బోయేవాడు అక్కడ జింక ఉంటుంది అనుకోవడం ఏంటి, అక్కడ కొట్టడం ఏంటి, అది పోయి కృష్ణుడు కాలికి తగలడం ఏంటి? కాబట్టి ఇదంతా కూడా కృష్ణుడి లీలలో భాగమే. కాబట్టి బోయవాడికి కూడా అక్కడ జింక ఉన్నది అనిపించేలా మాయను క్రియేట్ చేశారు కృష్ణుడు.
అందుకనే ఆ మాయలో కృష్ణుడు అని అనుకోకుండా జింక అనుకొని కొట్టడం అనేటువంటిది జరిగింది. అందుకని ఇది భగవంతుడి యొక్క శక్తి, ఆంతరంగిక శక్తితో చేస్తున్నటువంటి లీల అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఓకే, ప్రమీల మాతాజీ. యస్యాత్మయోగ రచితం న విధుర్వినిరించో యస్మాత్మయోగరచితం న విదుర్విరించో రుద్రాధయోస్య తనయా పతయో గిరామ్యే రుద్రాదయోస్య తనయా పతయో గిరామ్యే త్వన్మాయయా హిహిత దృష్టయ ఏతదంజః త్వన్మాయయయా పిహిత దృష్టయ ఏతదంజ కిం తస్య తే వయమసద్గతయో గృణీమః కిం తస్య తే వయమసద్గతయో గృహీమణః. బ్రహ్మదేవుడు గాని, రుద్రాది అతని పుత్రుడు గాని, వేదమంత ప్రభులైన ఋషులు గాని నీ మాయా కార్యము నెరగజాలరు. నీ మాయచే దృష్టి కప్పివేయబడిన కారణమున నీ యోగశక్తి ఎట్లు పని చేయనో వారెరుగరు. కనుక నీచ జన్ముడనగు నేనేమి పలుకగలను. హరే కృష్ణ ప్రభుజీ దండోత్తరం. సో ఈయనకి కూడా జ్ఞానం ఉంది. నీ మాయ ద్వారానే మొత్తం జరుగుతుంది. నీ మాయను అర్థం చేసుకోవడం బ్రహ్మదేవుడు శివుడికి అర్థం కాదు. మరి ఇక నీచ జన్మ పొందినటువంటి నాలాంటి వాడికి నీ మాయ ఏం అర్థమవుతుంది? అందుకనే నీ మాయ ప్రభావం వల్ల నేను భ్రమలో ఉండి నేను ఇలాంటి పని చేశాను అని తనే అంటున్నాడు. ఓకే, సో బోయేవాడితోటి శ్రీకృష్ణుడు ఏం మాట్లాడతాడు అనేటువంటి విషయం మనకి నెక్స్ట్ శ్లోకం నుంచి వస్తుంది. అది మనము రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో కృష్ణ విష్ణు నమో నమః. కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. దండాలు